తమిళనాడులో ఈ మద్యం వ్యవహారం అన్నటువంటిది జరుగుతూనే ఉంటుంది. ప్రాణాలు పోతూనే ఉంటాయి. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. తాగుడు అన్నదాన్ని ఆపేవాడు ఎవడు లేదు. తాగడం, తాగి తూగటం, తందనాలాడటం ఇదే వ్యవహారం. తాజాగా చూస్తే తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీ సరగట్లో 9 మంది చనిపోయారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు. సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్తులు ధ్వంసం చేశారు. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా విక్రయాల మీద విచారణ చేపట్టారు పోలీసులు. కల్తీ సారా ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు ఒక పక్కన డిమాండ్ చేస్తున్నాయి. విచారణకు మరొక వైపున తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అయితే కల్తీ సారా అంటే సారా అన్నటువంటిది అలవాటైపోయిన తర్వాత ఆగకపోవడం, ప్రజలు ప్రాణాలు పోతున్న ఆ తాత్కాలికమైనటువంటి అంశంగా తప్పించి అసలు తాగి తర్వాత ఎప్పుడో చచ్చేది అక్కడికక్కడే చచ్చిపోయేటటువంటి పరిస్థితే ఇక్కడ ప్రమాదకరం అవుతుంది.